ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం రోజుకి మొబైల్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మన యొక్క స్పీకర్ యొక్క సౌండ్స్ ఆటోమేటిక్గా డైలీ వైజ్గా కొంచెం తగ్గుకుంటా వస్తుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ వీడియోలో మీకు ఒక అమేజింగ్ ట్రిక్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ చిన్న టెక్నిక్ని మీరు యూజ్ చేసినట్లయితే 100% మీ యొక్క మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ ఆటోమేటిక్గా డబుల్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకో మీకు లైవ్లో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. కాకపోతే ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. మీ స్పీకర్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంది. అదేవిధంగా ఆ సౌండ్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలో నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే చూడండి, దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చి స్పీకర్ బూస్టర్ అన్నమాట. డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఫస్ట్ లింక్ అదే ఉంటుంది. దానిపై ట్యాప్ చేసి ఈ స్పీకర్ బూస్టర్ అనే అప్లికేషన్ని ముందుగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఆటోమేటిక్గా మీ యొక్క సౌండ్ డబుల్ రెట్లు ఇంక్రీజ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది 100% నిజం. ఇది చూడండి, సింపుల్గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత మీకు లైవ్లో అంత ప్రాసెస్ అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ముందుగా స్టార్టింగ్ లో మనకు కొన్ని గ్రాండ్ పర్మిషన్ అనేది అడగడం జరుగుతుంది. ఆ పర్మిషన్ ని మనం అలో చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది మనకు ఫ్రీ అప్లికేషన్ కాబట్టి చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి. వీటిని మీరు ఇగ్నోర్ అనేది చేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ 3 times మీరు నెక్స్ట్ బటన్ పైన ట్యాప్ చేసి నెక్స్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. బట్ అన్ని ఫోన్లకు అది యూజ్ కావడం లేదంట. ఈ అప్లికేషన్ మాత్రం ప్రతి ఒక్క ఫోన్స్ కి సక్సెస్ఫుల్ గా పనిచేయడం జరుగుతుంది అన్నమాట. సింపుల్ గా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక వార్నింగ్ లెటర్ కూడా రావడం జరిగింది. ఇది ఏంటంటే, మీరు ఎక్కువ మొత్తంలో మీరు ఈ వాల్యూమ్ బూస్టర్ ని ఎక్కువ సౌండ్ పెట్టి విన్నట్లయితే మీ యొక్క స్పీకర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉన్నట్టుగా మనకు చిన్నగా ఒక వార్నింగ్ కూడా రావడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో ముందుగా మీరు మీ యొక్క సౌండ్ ని స్టార్టింగ్ లోనే బూస్ట్ చేయొద్దు. దీంట్లో మనకు ఆప్షన్స్ ఉంటాయి అవైలబుల్ రకరకాలై. ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి. ఈ సెట్టింగ్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు షో వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి చూడండి. దీన్ని ఒకసారి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత అంటే మీరు ఎంతవరకు సౌండ్ ని అలో చేయాలో ఇక్కడ మాక్సిమం అలౌడ్ బూస్ట్ చూడండి. దీనిపై ట్యాప్ చేయండి. దీనిపై ట్యాప్ చేసిన తర్వాత మాక్సిమం మీరు 80% కంటే ఎక్కువ మొత్తంని సెలెక్ట్ అనేది చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మీ యొక్క స్పీకర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. ఈ విధంగా వన్స్ మీరు చేసిన తర్వాత దీంట్లో మీరు చేయాల్సిన సెట్టింగ్ ఏమీ లేదు. వన్స్ మీరు డైరెక్ట్ గా బ్యాక్ అనేది వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు వాల్యూమ్ ప్లస్ బూస్టర్ 2 ఆప్షన్స్ మనకు కింద రావడం జరిగింది. ఇక్కడ నేను ఏదో ఒక సాంగ్ ని ప్లే చేస్తాను. ప్లే చేసిన తర్వాత అది సౌండ్ నిజంగా ఇంక్రీజ్ అయిందో లేదో మీరే చెప్తారు 100%. అయితే చూడండి, నేను ప్లే అనేది చేస్తున్నాను. ఇది నార్మల్ సౌండ్ అన్నమాట. ఇది బూస్టర్ సౌండ్. దాన్ని ఇంక్రీజ్ చేస్తాను చూడండి. నేను ఇక్కడ చూడండి, నేను బూస్టర్ సౌండ్ ని ఒక్కసారి ఇంక్రీజ్ అనేది చేస్తున్నాను చూడండి. ఎక్కువ రేంజ్ లో అంటే నార్మల్ సౌండ్స్ కంటే ఈ బూస్ట్ ని ఆటోమేటిక్గా దీన్ని తగ్గించి మెయిన్ వాల్యూమ్ ని దీన్ని పెంచిన ఆటోమేటిక్గా మనకు సౌండ్ అనేది కొంచెం ఎక్కువ మొత్తంలో ఇంక్రీజ్ కావడం జరుగుతుంది అన్నమాట. నేను ఇక్కడ నార్మల్ సాంగ్ ప్లే చేశాను కాబట్టి నాకు ఈ విధంగా రావడం జరిగింది. ఈ విధంగా 100% మీ యొక్క సౌండ్ ని డబుల్ రెట్లు మీరు సింపుల్ గా పెంచుకోవచ్చు అన్నమాట. ఇది చూడండి, ఒక్కసారి మీరు 100% గా మీరు అలో చేసినట్లయితే మీ స్పీకర్ ఆటోమేటిక్గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంది. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, సౌండ్ ఎక్దమ్ ఇంక్రీజ్ కావడం జరిగింది అన్నమాట. ఈ విధంగా సింపుల్ టెక్నిక్ తో మన యొక్క స్పీకర్ యొక్క సౌండ్ ని ఆటోమేటిక్గా మనం ఇంక్రీజ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది 100% మీకు వర్క్ కావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా మీరు
ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క స్పీకర్ వాల్యూమ్ చాలా తక్కువగా వస్తున్నట్లయితే ఈ విధంగా చాలా సింపుల్ టెక్నిక్తో ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఎప్పుడైతే యూజ్ అవుతుందంటే ఒక్కసారి మీరు హెడ్ ఫోన్స్ని పెట్టుకున్న తర్వాత ఆ వాల్యూమ్ బూస్టర్ని ఒకసారి పెంచి చూడండి, నిజంగా మీరు షాక్ అవుతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో మనకు సౌండ్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.